శ్రీ స్వామి అయ్యప్ప స్వామివారి క్షేత్రం భీమడోలి. మనం పోయినసారి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇక్కడ ఆగాం. మనం చాలా కాలం నుంచి కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నాము. కార్తీక మాసం అయిపోవడంతో ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇది భీమడోలు అండి. భీమడోలు తుని నుంచి మనం బయలుదేరిన దగ్గర నుంచి సుమారుగా ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇవాళ సాయంత్రానికి మనం విజయవాడ దగ్గరలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. చాలా దగ్గరలోకి వెళ్తాం. విజయవాడ వెళ్ళిపోలేము. విజయవాడ ఎక్కడి నుంచి ఇంకా విజయవాడ వచ్చి 80 కిలోమీటర్లు ఉంది. విజయవాడ వెళ్ళలేము కానీ మ్యాక్సిమం విజయవాడ దరిదాపుల్లోకి వెళ్ళిపోతాం, దగ్గరలోకి. స్వాములు అందరూ లోపల ఇలా నివాసం ఉంటారు. ఈ స్వామివారి ధ్వజస్తంభం, స్వామివారి దీక్షలు తీసుకున్న వాళ్ళు ఇలా లోపల నివాసం. పైన ఆలయం ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్లో ఉంది. ఆలయానికి వెళ్ళడానికి లేదు. పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర కానీ చేసే స్వాములు 3 గంటలకు బయలుదేరి వెళ్ళిపోతాం. మేము 3 గంటలకు బయలుదేరి వెళ్ళిపోతామండి. కొంచెం దూరం కవర్ అవుతుంది కదా, అది మన అపోహ. ఎందుకు అది అపోహ అన్నాను అంటే 3 గంటలకు మీరు బయలుదేరుతారు. ఎండలో అంత త్వరగా నడవనవదు కాలు. అలాగే ఎదురెండలో అంత తొందరగా తొక్కనవదు సైకిల్ కూడా. మనం ఏదైనా తొక్కినా చేసినా ముందుకు వెళ్ళేసరికి మరలా 5-5:30 ఆ ప్రాంతానికి ఎక్కడో అక్కడ వసతి చూసుకుని ఆగాలి. ఆగి స్నానం చేసి మనం ఇరుముళ్ళకి హారతి ఇచ్చుకోవాలి, మన మాలకి హారతి ఇచ్చుకోవాలి. లేదండి మేము రాత్రి తిన్నగా వెళ్ళిపోతాము, డైరెక్ట్ స్టే ఎక్కడైతే అక్కడే ఆగుతాము అంటారా, మీరు వెళ్ళేసరికి 8 అవ్వచ్చు, 8:30 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. అప్పటి వరకు ఏమి తినకుండా నడవడం అనేది కొంచెం ఇబ్బందికరం. ఇంకోటి 8 గంటలకు మీరు వెళ్ళి 8 గంటలకి తిని స్నానం చేసి కర్పూరహార తెచ్చుకొని మీరు తింటే అది ఎప్పుడు కరగాలి, మీరు ఎప్పుడు పడుకుంటారు. అది మీకు ఉదయం అంటే రాను అది అనారోగ్యానికి దారితీస్తుందని నా అభిప్రాయం. చక్కగా అయ్యప్ప మన ఎందున్నాడు, మనతో ఇరుముడి. ఆ ఇరుముడే మనకు అయ్యప్ప. పారాయణం ఏదైనా ఉంటే చేసేసుకుని 7 ఆ ప్రాంతానికి ఎక్కడ టిఫిన్ లభ్యమైతే అక్కడ కూర్చొని టిఫిన్ తినేస్తాం, అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఓపిక ఉంటే 8 గంటల వరకు తొక్కుతాం, 8:30, 9 వరకు తొక్కుతాం. ఇంకా వెళ్ళామంటే పక్క వేసుకుని పడుకోవడమే. అలా ప్లాన్ చేసుకోండి. అంటే వెళ్ళిన తర్వాత ఇంకొకటి, ఈ చలికాలంలో అంత రాత్రి వేళ తలమేంచి స్నానం వద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మీ భార్య పిల్లలు కూడా ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని మనం మళ్ళా వచ్చి మన పని మనం చేసుకోగలగాలి. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. ఏ పని చేసినట్టు భగవంతుడు కఠినంగా చేయమన్నాడు, కానీ ఎంత కఠినంగా చేయమన్నాడు? బ్రహ్మచర్య దీక్ష కఠినంగా చెయ్యాలి, కఠినమైన బ్రహ్మచర్య దీక్ష చెయ్యాలి. ఓకే. ఏలూరు గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయం అండి. మేము పోయిన ఏడాది ఎక్కడే నైట్ స్టే ఉన్నాం. అయితే 30 కిలోమీటర్లు వెళ్తే మనకి ఛాన్స్ ఉంది, వేరే దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ అన్ని చోట్ల కూడా మన రథాన్ని లోపల పెట్టుకునే అవకాశం మనకి ఇవ్వరు స్వామి. ప్రతి ఒక్కరూ ఇదిగోండి మన రథం అది, మన టెంట్ అది. అలాగే కమిటీ నెంబరు తాలూకు ఫోన్ నెంబరు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇది ఒక నెంబరు. ఎప్పుడైనా మీరు పాదయాత్ర వెళ్ళదలుచుకున్నప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వాళ్ళు ముందుగా వడది కూడా ఏర్పాటు చేస్తారంటే. మన పీఠంలో 30 మంది ఉంటారా స్వామి? 15 మంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ పీఠం పెట్టుకుంటారు. ఎవరైనా పాదయాత్రలో సైకిల్ యాత్రలో వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చారంటే మాత్రం మీకు సేఫ్. ఇంక దీన్ని మించిన సేఫ్ మీకు మళ్ళీ ఏలూరు దాటితే ఉండడానికి అన్ని విధాలుగా సెంటర్ ఇది మీ దగ్గరగానే ఉంటది. అన్ని విధాలుగాను ఏర్పాటు బాగుంటుంది. ముందు అన్నిటికన్నా సెక్యూరిటీ ప్రకారంగా చూసుకుంటే మనకు అన్ని రకాలుగాను కూడా ఫెసిలిటీస్ ఉన్న టెంపుల్ కూడా ఎక్కడ లేదు. దగ్గర 30 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి. జై దుర్గా భవాని, స్వామి శరణయ్యప్ప. మన రథం మన టెంట్ లోనే మన ఇరుముళ్ళు అన్ని కూడా లోపల పెట్టేసుకుంటాం. ఇరుముడి ఎప్పుడు కూడా వదిలేకూడదు, గాలి వదిలేకూడదు. ఇరుముడిని మనతో పాటు ఉంచుకోవాలి. ఆయన అయ్యప్ప స్వామి. రేపు
ఉదయం బయలుదేరదాం స్నానం అది చేసి. ఎప్పుడైనా సరే సైకిల్ యాత్ర అంటే స్వామి దీక్షలో చేసేది ఒక ఎత్తు, ఉత్తిగా వెళ్ళేది ఇంకొక ఎత్తు. ఉత్తిగా వెళ్ళినప్పుడు స్నానం పానం ఎక్కడ పడితే అక్కడ తినేయడం ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అలా కాదు స్వామి, ఖచ్చితంగా స్నానం పొద్దున్నే చెయ్యాలి, హారతి ఇచ్చుకోవాలి, హారతి ఇచ్చుకునే వరకు ఏవి తినకూడదు. మధ్యాహ్నం స్నానం చేయాలి, స్నానం చేసి భిక్ష చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. కూడా ఎప్పుడు ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేయడం కానీ, ఎప్పుడు నేను స్టేటస్లు అవి పెట్టడం కానీ సహజంగా ఎప్పుడు చేయలేదు. కానీ ఈసారి నన్ను అడిగారు, మా గురువు గారు చెప్పారు, అలాగే నా భార్య అందరూ కూడా, స్వామి మీరు వెళ్తున్నారు, మళ్ళీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా మనం సహాయపడినట్టు ఉంటుంది కదా అంటే నాకు ఆ మాట నచ్చింది. అంటే పోయిన సంవత్సరం మేము పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం సార్. పడుకోవడానికి ఒక్క చోట పడుకోవడానికి ప్లేస్ లేకపోతే రోడ్డు పక్కన టెంట్ వేసుకుని పడుకునే ఉన్నప్పుడు మన దగ్గర టెంట్ ఉంది కాబట్టి రోడ్డు పక్కన కాకపోతే ఎక్కడన్నా వేసుకుని పడుకుంటాం. ఏది లేనప్పుడు వర్షంలో కూడా మేము నడిచాం సార్. ఈ పోంచో అని ఉంటుంది, ఆ పోంచో వేసుకుని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మొత్తం సరంజామా అంతా మనకు ఉంటే 2 రోజులు కష్టం, 2 రోజులు కష్టం సార్. అయ్యప్ప శుభరాత్రి.